భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా ప్రయాణిస్తుందో అలాగే చదువు క్రియేటివిటీ కూడా ఒకదానితో ఒకటి విడదీయరానివి. నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే అన్నట్లుగా ఈ రెండు కలిసే ప్రయాణిస్తాయి. ఎందుకంటే టెక్నాలజీతో పాటు మన విద్యా విధానాలు కూడా సీజన్స్ మారినంత స్పీడ్గా మారిపోతున్నాయి. పువ్వుకి సువాసన ఎలాగో ఈ క్రొత్త చదువులకి క్రియేటివిటీ కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడు చదువులు కెరీర్ ఒకే దారిలో ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ బీఈడీ చేస్తే కేవలం టీచర్ ఉద్యోగమే చెయ్యాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు వాళ్లే ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్గా కూడా సెటిల్ అవుతున్నారు. అంటే పాసిబిలిటీ పూర్తిగా మారిపోయింది. గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా సరే కేవలం సర్టిఫికెట్స్ మాత్రమే కాదు, మీలో ఎంత క్రియేటివిటీ ఉంది, కొత్తగా ఎలా ఆలోచించగలరు అనేది కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి మారుతున్న కాలంలో స్టూడెంట్స్ ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి, ఏ కాంబినేషన్స్ తీసుకుంటే మంచిది, ఏ వాడకం విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఫ్యూచర్లో జాబ్స్ పోయే ప్రమాదం ఉందా, మనుషుల స్థానాన్ని ఏఐ నిజంగానే భర్తీ చేస్తుందా, ఒకవేళ చేస్తే అది ఏ స్థాయి వరకు ఉండొచ్చు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్చుకోకపోతే ఫీల్డ్ నుంచి పూర్తిగా బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఒకప్పుడు మార్కెట్లో 70% షేర్స్ ఉన్న నోకియా ఫోన్ల వాడకం ఇప్పుడు 3%కి ఎలా పడిపోయిందో, 82.3% ఉన్న ల్యాబ్రెటా స్కూటర్ల మార్కెట్ 0.032% ఎలా పడిపోయిందో అప్డేట్ అవ్వకపోతే మన కెరియర్ కూడా అదే పరిస్థితికి రావచ్చు. అందుకే మీ కెరీర్లో లాంగ్ టర్మ్ స్థిరత్వం కోరుకునేవారు చదువుతో పాటు క్రియేటివిటీ, టెక్నాలజీ మరియు ఏఐకి సంబంధించిన విషయాలపై ఎలాంటి స్కిల్స్ పెంచుకోవాలో తెలుసుకోవాలా? ఈ అంశాలపై పూర్తి అవగాహన కోసం ట్యూన్ ఇన్ టు ఆస్కార్.